పాతకాలంలో స్త్రీ అణిచివేయబడింది. పాతకాలంలో. ఇప్పుడు స్త్రీని అణిచివేసే శక్తి ఎవరికి లేదు. రాజ్యాంగాల్లో చాలా చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగం వచ్చిన తర్వాత, అది అందరికి తెలిసిన తర్వాత ఎంతో అంటరానితనం ఉండేది ఇది వరకు. ఎప్పుడైతే క్రైస్తవ్యంలోనికి వస్తారో ప్రజలు, వారు సమస్తము తెలుసుకుంటారు. వారి హక్కులు తెలుసుకుంటారు, వారి అధికారాలు తెలుసుకుంటారు, వారి విలువ తెలుసుకుంటారు. యేసయ్య దగ్గరికి రాక మునుపు నీకు విలువ లేదు. నేను ఎక్కడికి రానిచ్చేవారు కాదు. నీవు ఒకవేళ భక్తుడవైనా భక్తుపురాలు అయితే నేను ఎక్కడికి రానిచ్చేవారు కాదు. కానీ యేసయ్య చెప్తున్నాడు, సమస్తమైన పాప భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీకు జ్ఞానం ఇస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నీకు అధికారాలను ఇస్తాను. యేసయ్య పిలుస్తున్నాడు ఉచితముగా. ఇక్కడ ఏ అంటరంతనం లేదు, ఇక్కడ ఏ ఫేవరెటిజం లేదు, గుంపులు గ్రూపిజాలు ఏం లేవు ఇక్కడ.